హలో అండి. నేను డాక్టర్ బాను. ఈ వీడియోలో మనం స్కిన్ కేర్ అంటే ఏంటి, స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుందాం. బట్ ఏదైనా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలంటే మీ స్కిన్ టైప్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో నేను నా లాస్ట్ వీడియోలో మీ స్కిన్ టైప్ని ఎలా తెలుసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ అది మిస్ అయింటే ఇప్పుడే వెళ్ళి చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేసేయండి. సో బేసిక్గా మనందరి స్కిన్ ఒకే టైప్ ఉండదన్నమాట. ఒకరికి ఆయిలీ స్కిన్ ఉంటే ఇంకొకరికి డ్రై స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ అలా ఉంటుంది. సో ఇలా ఏ స్కిన్ టైప్ ఉన్నా సరే రెగ్యులర్గా ఒక స్కిన్ కేర్ అంటూ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళినా బాగా పొల్యూషన్, డస్ట్, ఇంకా వేడి ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ స్కిన్ డ్యామేజ్ అనేది ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా పింపుల్స్తో లాస్ట్కి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే వరకు వెళ్తుందన్నమాట. సో అందుకనే టీనేజర్స్ నుంచి ప్రతి ఒక్కరు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, మినిమం బేసిక్ స్కిన్ కేర్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ అంటే బాగా ఎక్స్పెన్సివ్గా హై బడ్జెట్ ఉన్న ప్రోడక్ట్సే యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్గా కొనగలిగే ప్రోడక్ట్స్తో లేదా ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ రెమెడీస్తో మంచి స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. సో ఈ బేసిక్ స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్జింగ్. ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే లేదంటే బయట తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని క్లెన్జింగ్. మన స్కిన్ మీద పైన లేయర్లో ఉన్న సెల్స్ అనేవి ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి రాలిపోతూ ఉంటాయన్నమాట. వాటిని డెడ్ సెల్స్ అంటాం. సో మనం రెగ్యులర్గా క్లెన్జింగ్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్, అలానే స్కిన్ పోర్స్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. క్లెన్జింగ్ కోసం కొందరు సోప్ వాడితే కొందరు ఫేస్ వాష్ లేదా క్లెన్జర్స్ని వాడుతూ ఉంటారు. జనరల్గా మన బాడీ మీద ఉన్న స్కిన్ కంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో అందుకే క్లెన్జింగ్ కోసం సోప్ కంటే ఫేస్ వాష్ లేదా క్లెన్జర్స్ వాడడం మంచిది. చాలా రకాల సోప్స్ ఇంకా కొన్ని ఫేస్ వాష్లు హార్ష్గా ఉంటాయన్నమాట మన స్కిన్కి. సో మన స్కిన్ టైప్కి తగ్గట్టు మైల్డ్ ఫేస్ వాష్ లేదా క్లెన్జర్స్ని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ టైప్కి తగ్గ క్లెన్జర్స్ వాడడం వల్ల డర్ట్ పోవడంతో పాటు స్కిన్కి హైడ్రేటెడ్గా, మాయిశ్చరైజ్డ్గా ఉండేలా చూస్తుంది. హోమ్ రెమెడీస్లో అయితే పచ్చి పాలను కూడా క్లెన్జర్స్గా యూజ్ చేయొచ్చు. ఇలా రెగ్యులర్గా క్లెన్జింగ్ చేయడం వల్ల డెడ్ సెల్స్తో పాటు స్కిన్లోని డీప్ పోర్స్లో ఉన్న డర్ట్, స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ ఇవన్నీ క్లియర్ అయ్యి స్కిన్ చాలా హెల్తీగా ఉండేలా చేస్తుంది. క్లెన్జింగ్ తర్వాత చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ టోనింగ్. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మన ఫేస్ మీద ఉన్న డర్ట్, డెడ్ సెల్స్ కంప్లీట్గా పోవన్నమాట. సో అలా మిగిలిపోయిన డర్ట్ని, డెడ్ సెల్స్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసేదే టోనర్. ఈ టోనర్స్ అనేవి మనకు చాలా ఫ్లేవర్స్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. లైక్ రైస్ వాటర్ టోనర్స్ అని, కుకుంబర్ టోనర్స్ అని, రోజ్ వాటర్ టోనర్స్ అని ఇలా. ఇది ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్ మీద స్ప్రే చేసుకొని కాటన్ ప్యాడ్తో క్లీన్ చేసుకుంటే డర్ట్ ఇంకా డెడ్ సెల్స్ రిమూవ్ చేయడంతో పాటు స్కిన్ ఫ్రెష్గా ఉండేలా, హెల్తీగా ఉండేలా చేస్తుంది. అలానే స్కిన్ pH లెవెల్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ టోనింగ్ తర్వాత చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మాయిశ్చరైజింగ్. మన స్కిన్ ఎప్పుడైతే డ్రైగా, డీహైడ్రేటెడ్గా అవుతుందో అప్పటి నుంచి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్ని కానీ, పింపుల్స్, చర్మం ముడతపడడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా స్కిన్ని హెల్తీగా, హైడ్రేటెడ్గా ఉంచాలంటే ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా కంపల్సరీగా మాయిశ్చరైజర్ వాడాలి. కొందరు ఆయిలీ స్కిన్ ఉంటే మాయిశ్చరైజర్ అవసరం లేదనుకుంటారు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళ స్కిన్ టైప్కి తగ్గ మాయిశ్చరైజర్ని సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా యూస్ చేయాలి. అండ్ మనకి దొరికే కోకోనట్ ఆయిల్ని కూడా మాయిశ్చరైజర్ లాగానే వాడతారు. మాయిశ్చరైజర్ తర్వాత ఫాలో అవ్వాల్సిన నెక్స్ట్ స్టెప్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ అనేది ఏం చేస్తుందంటే సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, యూవీఏ, యూవీబీ రేస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సన్ స్క్రీన్ని ఓన్లీ సమ్మర్స్లో ఒకటే యూజ్ చేయాలి అనుకుంటారు. బట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రెయినీ సీజన్ అయినా, వింటర్ అయినా, ఏ సీజన్ అయినా సరే ప్రతిరోజు సన్ స్క్రీన్ యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సన్ స్క్రీన్ వాడకపోతే మన స్కిన్ మీద తొందరగా ఇలా ముడతలు వచ్చేసి దీంతోపాటు ట్యాన్ అవ్వడం, సన్ బర్న్, ఫైనల్గా స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఇంకొక ప్రాసెస్ ఎక్స్ఫోలియేషన్. నార్మల్గా స్క్రబ్బింగ్ అంటూ ఉంటాం కదా, ఇందాక చెప్పినట్టు ప్రతి 30 రోజులకు ఒకసారి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి. సో వారానికి ఒకసారి ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల మన స్కిన్ మీద రాలిపోయిన డెడ్ సెల్స్ని, అలానే డీప్ పోర్స్లో ఉన్న డర్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి మనం వాడే స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ లోపలికి పెనెట్రేట్ అయ్యి వర్క్ చేస్తాయి. లేదంటే పోర్స్ అనేవి బ్లాక్ అయ్యి పింపుల్స్ రావడం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావడం జరుగుతుంది.
జనరల్గా హోమ్ రెమెడీస్లో రైస్ పౌడర్ని, సున్నిపిండిని, కాఫీ పౌడర్ని, అలాగే షుగర్ పౌడర్ని ఎక్స్ఫోలియేటర్స్గా యూస్ చేస్తారు. వీటితో పాటు కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి ఒకటే కాకుండా ఇంకొంచెం డీప్గా స్కిన్ కేర్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఫేస్ సీరమ్ని మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఆయిల్సే అనమాట. మన ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గి ముడతలు వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే స్కిన్ స్టిఫ్గా ఉండడానికి హెల్ప్ చేసే కొలాజన్, హైల్రోనిక్ యాసిడ్ ఇలాంటివి ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ సీరమ్స్ని మన స్కిన్ని హైడ్రేటెడ్గా యంగ్గా ఉంచడానికి కావాల్సిన కొలాజన్, ఇంకా హైల్రోనిక్ యాసిడ్, ఇంకా వైటమిన్ సి ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ సీరమ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి ఇలా స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సిటిఎం అనేది గుర్తుపెట్టుకోండి. సి అంటే క్లెన్జింగ్, టీ అంటే టోనింగ్, ఎం అంటే మాయిశ్చరైజింగ్. మార్నింగ్ స్కిన్ కేర్లో అయితే సిటిఎంతో పాటు సన్ స్క్రీన్ యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నైట్కి వచ్చేసరికి డేలో మేకప్ వేసుకునే వాళ్ళైతే మేకప్ రిమూవ్ చేశాక క్లెన్జింగ్ చేయాలి. అందుకనే దీన్ని డబుల్ క్లెన్జింగ్ అంటారు. అండ్ యాజ్ యూజువల్ సిటిఎం క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ స్కిన్ టైప్ని తెలుసుకొని మీకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. సో దట్ మీ స్కిన్ హెల్తీగా, యంగ్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.